మీ అట్లా చేసేస్తుంది. ఎందుకు మనకు చేయొచ్చు, నాకెందుకు. దిరిపోయింది టేస్ట్. బాగుంటుంది, సూపర్ ఉంది అసలు. ఇప్పుడు ఒకటే పీస్ తోటి మస్తు అన్నం తినచ్చు, అంత బాగుంది. సూపర్, మస్తు అంటే మస్తు ఉంది. మస్తు చేసిన మమ్మీ, బాగుంటుంది. అదిరిపోయింది టేస్ట్. ఇట్లా పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని అంటే అమృతం, అద్భుత. సూపర్ చేసినాయి మమ్మీ, వస్తుంది. మీరు కూడా వేసుకొని తింటే కామెంట్ లైకులు ఇయ్యనైతే ఇయ్యండి. మీరైతే చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, నేను కొలతలతో కరెక్ట్ చెప్పిన. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ 5 పీస్ బిర్యానీ అంటే హోటళ్ళల్లో పోతే 5 పీస్ బిర్యానీ అని పెట్టుకుంటారు. అది టేస్ట్ ఎట్లుంటుంది అన్నది నేను ఇక మేము కూడా పెట్టుకున్నాము, చూసినాము. చూస్తే ఇంతమంది పెట్టుకొని తింటున్నారు ఇట్లా. ఇక 5 పీస్ బిర్యానీ అంటే దీనికి ప్రాసెస్ ఉంటుంది. ఇక టేస్ట్ కూడా ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే మనకు డబ్బాల నుంచి చేసినాం అనుకో ఈజీగానే. ఇట్లా నేను అవన్నీ పెట్టినా కాబట్టి ఇట్లా దుకాణం వాళ్ళకి అనిపిస్తుంది ఇది విషయం. ఆ దుకాణం కాదు, చేస్తే సింపుల్గానే అవుతుంది, టేస్ట్గా అవుతుంది. ఇక నేను ఇవన్నీ పెట్టి చూపిస్తున్నా. మీరు డబ్బాలలోకి తీసుకొని టక్క వేసేది, టక్క వేసేస్తే టక్కన అయిపోతుంది ఇది విషయం. అర్ధగంటలో రెడీ చేసుకోవచ్చు. నేను చేయాలంటే గంట పడుతుంది. అన్ని మాట్లాడతా, చేస్తా, చెప్తా, అన్ని విషయాలు కదా, అందుకంటే గంట పడుతుంది కావచ్చు. నేను చేసుడు అయితే మీరు చేసుడు అయితే అర్ధగంటలే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే రైస్ నానబెట్టుకుందాం ఫస్ట్. అవి చూపించే తర్వాత చూపిస్తాను. నానతాయి బియ్యం. నేనైతే తినే మందము ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. నేను 1/2 కేజీ చికెన్ ఉన్నది ఇలా చూడండి. ఉప్పులా మంచి గడిగిన ఎంత మెరుస్తుంది చూడు. ఎన్నైనా పెట్టుకోరు మీరు, రైస్ మీ ఇష్టము. పీసెస్ తక్కువనా ఎక్కువనా విషయం. మనము కేజీ రైస్ గురించి అడుగుతున్నారు మమ్మీ. రైస్ ఏ రైస్ వాడతారు అని అడుగుతున్నారు. మేమైతే ఇది ఆర్గానిక్ లో తెస్తాం. అందులో ఒకటే ఉంటది బాస్మతి అంటే. ఇక ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో తెలిసి ఉంటది. ఆర్గాన్ తీసుకొస్తాం. అది ఏంటంటే పోట ఎక్కువ తీసేయరు, తీయతనంలో ఉంటుంది, మంచిగా ఉంటాయి బియ్యం. ఆర్గాన్లే రోజు పెట్టుకునే ఆర్గాన్ వేస్తా. ఇవి కూడా తౌడు మాత్రం ఎక్కువ తీసేయరు. అది పొట్ట అన్నది దాన్ని తక్కువ, దాని తొక్క అన్నది తక్కువ తీస్తారు. ఇక అది తీయతనంతో కమ్మతనంతో అంత బాగుంటుంది. ఒక గ్లాస్ పోసిన, ఇంకొక గ్లాస్ ఇట్లా కలర్ ఉండాలి. రైస్ కలర్ ఉంటే బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఇక బాస్మతి రైస్ ఇవి చూడండి. ఇక మీరు ఈ రైస్ చేసుకోవాలంటే ఇక కుదరదు అనుకో, ఈ రైసే చేసుకొని తెచ్చుకొని మనం ఇవంతా ప్రాసెస్ చేసుకుంటాం కదా, ఇదే రైస్ చేసుకోండి. ఎప్పుడు చేసుకుంటాము, ఎప్పుడు ఒక్కసారి ఇది విషయం. ఇక మీకు చూపించాలి. మళ్ళా ఫ్రైడ్ రైస్ బిర్యానీ అన్నది 5 పీస్ బిర్యానీ అన్నది లేదు. ఇక మస్తు చేసిన ఫస్ట్లో, కానీ చేస్తే చేయొచ్చు, ఏమో తెలియదు, ఇక మర్చిపోతున్నా. చేయొచ్చు, ఇక తినేయన్నీ జ్ఞాపకం ఉంటాయి ఇది విషయం. ఇవాళ అనుకున్నదే వారం రోజులు గుర్తుండదు ఇది విషయం. అవునా కాదా? ఇవి కడుక్కుంటారు, 2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకుని పెట్టుకుని వస్తాను. సరేనా? 2-3 సార్లు కడుక్కొని బియ్యం మంచిగా కడుక్కుంటే మంచిగా ఉంటుంది. నేనైతే బియ్యం ఉడక పురుగు పట్టకుండా ఒక 7-8 లవంగాలుని, పసుపు ఒక ఏంటంటే ఒక గుడ్డలా కలిపి మనము బట్టల కట్టి మనం బియ్యంలో పెట్టేసాలి. చిన్న లక్క పురుగైనా పట్టది ఇది విషయం. ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. బియ్యంలో పురుగు అవుతుంది, ఇంట్లో పురుగు అవుతుంది, అందరికి ఉంటుంది ఆ ప్రాబ్లము. నానని ఒక అర్ధగంట సేపు నేను అన్నీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసుకునేవి ఉంటాయి కదా, టమాటా ఇవన్నీ కట్ చేసుకునేవి ఉంటాయి. అర్ధగంట ఎట్లయినా అవుతుంది. ఇక మనం అన్నీ కట్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకోకనే అవుతుంది విషయం. అందుకని అర్ధగంట సేపు నానబెట్టుకోండి. రైస్ అయితే నేను చెప్తున్నా రైస్. ఇక ఇప్పుడైతే చికెన్ 1/2 కేజీ చికెన్ ఇట్లా ఫ్రెష్ తెచ్చుకోరు, మంచిగా ఉన్నదా తెచ్చేటప్పుడు కూడా కోడి పెద్ద కోడి తీసుకోకూరి, చిన్న కోళ్ళది తీసుకోరు. ఎందుకంటే మన కిలో పావు కిలోన్నర తీసుకున్నామంటే కూర ఉడక మంచిగా అవుతుంది ఇది విషయం. ఉప్పు, ఇగో దాచిన చెక్క, ఇగో ఇది పెద్ద ఇలాచి అని ఇట్లా ఉంటాయి. చూడుండ్రి తెలవనండు పెద్ద ఇలాచి. ఇక స్టాలరు 3 ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఇక పసుపు, గసగసాలు ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ఇది ఏ టైంలో ఎట్లా వేస్తా ఎట్లా అన్నది చూడండి మీరు. ఇక ఇప్పుడైతే కొత్తిమీర, ఆనియన్, సాల్ట్ ఇది
ఇగో కొత్తిమీర, ఆనియన్, ఒక టమాటా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి. ఇలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. మీకు ఎందుకు చూపించిన అంటే నేను దంచినా కానీ మీకు ఇట్లా చూపిస్తున్నా. ఇట్లా తీసుకొని పొట్టు తీసుకొని ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు విషయం మీకు చూపించాలని ఇప్పుడు ఫ్రెష్గా దంచిన దంచలేవు అంటారు. ఫ్రెష్గా దంచుతా. ఇప్పుడు ఫ్రెష్గా దంచేస్తేనే ఇది 5 పీస్ బిర్యానీ అంటే తినడం సంబరం ఉంటుంది. ఇగో ఇది పుదీనా, ఇవన్నీ ఉంచుకొని చెయ్యండి. ఇది విషయం. కరివేపాకు, ఇగో ఇది బండ పువ్వు అంటారు విషయం. ఇది ఇక కాజు, లవంగాలు, కారం. ఇగో ఇదైతే కస్తూరి మెంతితో టేస్ట్ బాగుంటుంది. చూడండి. ఇక పెరుగు కొంచెం అంతా, ధనియాలు, ఇగో మిరియాలు. ఇక ఎంతనే మనం ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, నెయ్యి ఉంటుంది అక్కడిని. నెయ్యి ఇక్కడ తీసుకొని నెయ్యి అక్కడ ఉంటుంది. నెయ్యి కూడా అవసరం ఉంటుంది. ఒక్కసారి మనం రైస్కి వేసుకున్నందుకు నెయ్యి ఆయిల్ అక్కడ ఉంది. అది చెప్తున్నా. ఎందుకంటే పక్క చూడుర్రి, చేసుకొని కమ్మగా పిల్లలకు పెట్టుర్రి. ఎందుకంటే ఇది నేను ఎప్పుడెప్పుడు చేసుకుని తింటా కాబట్టి మీకు ఇట్లా పెట్టి చూపిస్తే పెద్దగా అనిపిస్తుంది. చిన్నగానే చేస్తే ఈజీగానే అవుతుంది. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. చికెన్తో చేసినంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇది విషయం. సండే చేసుకోరు. ఇది విషయం. అర్జెంటుగా పెడతా. ఇప్పుడు మసాలా చేస్తా. ఇది ఏంటంటే 5 పీస్ బిర్యానీకి మసాలా ఏందన్నది ఈ స్పెషల్. ఇది నేను చెప్తా. 1 టీ స్పూను ధనియాలు, ఇవి 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు ధనియాలు, మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోండి. హాఫ్ కేజీకి. ఇక ఏంటంటే కేజీ అయితే ఇంకెక్కువ వేసుకోండి. హాఫ్ కేజీ చికెన్కు. దాచిన చెక్క కొంచెం, పెద్ద ఇలాచి, ఈ పెద్ద ఇలాచి చూడుండ్రి. లవంగాలు ఒక 6-7 దాకా వేసుకోరు. లవంగాలు హాఫ్ కేజీకి. కేజీకి అయితే 15 దాకా వేసుకోరు. ఇది విషయం. ఇది బండ పువ్వు, బిర్యానీ ఆకు చూడండి. మంచిగా చూడండి. మసాలాతోటే టేస్టు. ఇగో స్టారు, ఒక 3 స్టార్ వేసుకోండి. ఇలాచీలు ఒక 3 ఇలాచీలు. ఈ మసాలాతోటే ఫ్లేవర్ లెవెల్ ఉంటుంది. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర వేస్తున్నామేంది అని అనుకుంటారు. ఇక అట్లా వేస్తేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది మసాలా పట్టుకొచ్చుకుంటా చూడుర్రి. ఇక ఇట్లనే ఇది పట్టుకొచ్చుకున్నాక ఎట్లా వేస్తా అన్నది ఇంకా చూడు. పట్టుకొచ్చిన మసాలా ఇగో ఎట్లా పట్టుకొచ్చిన చూడుర్రి. కమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు నేను రైస్కు కొంచెం మసాలా తీసుకుంటున్నా. నేను ఏంటంటే చికెన్కు ఫ్రైకి ఇప్పుడు పట్టేది చూడుర్రి. కొంచెం తీసుకున్నా చూడుర్రి. ఇప్పుడు గసగసాలు 1 టీ స్పూన్ వేసుకోర్రి. ఇలా నేను మళ్ళీ పట్టుకొస్తా. కాజు ఒక 10 దాకా వేసుకోర్రి. కాజు టేస్ట్ బాగా వస్తుంది. కాజుతో టేస్ట్ బాగుంటుంది. ఇక గసగసాలు లేని ఇది 5 పీస్ బిర్యానీకి గసగసాలు మనకు కాజు కంపల్సరీ అవసరం. అన్నీ అవసరమే. ఇప్పుడు ఎవ్వేవి మరి అట్లా రాలేదు ఫ్లేవర్ అని మనం అనుకోవద్దు. అన్నీ వాడితేనే ఫ్లేవర్ వస్తుంది. మనము ఏంటంటే ఇప్పుడు హోటల్లో కొత్త ఆర్డర్ పెట్టుకుంటాం, 5 పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాం. ఆ టేస్ట్ రాలేదు. ఎందుకంటే మనం కొన్ని మిస్ చేస్తే టేస్ట్ రాదు. ఇది పట్టుకొస్తాయి. ఇప్పుడు చూడుర్రి. ఇది ఎప్పుడు వేస్తా అన్నది మీరు పక్క చూడుర్రి. ఇది ఎప్పుడు వేస్తా, ఏ టైంలో వేస్తా, నేను చికెన్కి ఏ టైంలో వేస్తా అన్నది చూడుర్రి. సరే, వేసుకుంటప్పుడు చూపిస్తా. ఇవన్నీ కట్ చేసుకుంటే ఇప్పుడు ఈ టమాటా, ఆనియను, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే పట్టుకుని ఉంటుంది కదా, పట్టేసుకుంటా. ఇట్లా వేసుకుంటేనే 5 పీస్ బిర్యానీ చేసుకుంటాం. కమ్మగా ఉంటుంది టేస్ట్గా. సరేనా, చేసుకుందాం. పక్క చూడుర్రి. ఏంటంటే 5 పీస్ బిర్యానీ అంటే ఎంత బాగుంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. లాస్ట్ దాకా చూడుర్రి. ఈ పదన ఉంటే టప్ ఎగుతుంది. మనమైతే ఈ క్లాత్ అయితే రోజు పిండుకోవాలి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా ఊడుస్తున్నాం అమ్మ, రోజు పిండుతామంటే రోజు డైలీ వంట కాగానే పిండేస్తా. ఇది విషయం. పిండేసి ఆరేస్తా, మళ్ళీ వంటకు తీస్తా. 2-3 ఉంచుకుంటా అట్లా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకొని చూడండి. పక్క చూస్తేనే మీకు ఎట్లా చేస్తా, ఏం చేస్తా, నేను ఎట్లా ఏ టైంలో రైస్ ఎట్లా వేస్తా, ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఇక మాకు ఏంటంటే హోటళ్ళలో పోయి మనకు 1000 పెట్టుడు అవసరమ్మా. మనం చేసుకున్నామంటే 4 తింటారు. 1 కేజీ చేసుకున్నా అంటే ఒక 7-8 మంది తింటారు. కేజీ చేసుకుంటే అర్ధ కిలో వేసుకున్నాం అనుకో, 4 ఎంతైనా తింటాం రైస్ ఎక్కువ పెట్టుకుంటే. ఇది విషయం. చికెన్ హాఫ్ కేజీకి నేను చెప్తున్నా లెక్క. ఎక్కువ తినేది ఉంటే ఉడక 3 తింటారు. ఎక్కువ తిన్నా ఉడక. నేను 2 స్పూన్లు పోసిన. ఇది చిన్నగా ఉంది.
ఇక మీరు ఏంటంటే రైస్ తయారు చేసుకుంటా నేను. రైస్ గుడక ఎట్లా చేస్తా ఏం చేస్తా అన్నది చూడండి. ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి ఎక్కువనే పడుతుంది. 2 వేసుకోండి. టీ స్పూను జీలకర్ర వేయండి. టీ స్పూన్ జీలకర్ర. మిరియాలు కొన్ని వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి మిరియాలు. ఇప్పుడు అది ఇది బండపువ్వు వేసిన కదా. ఇప్పుడు దాచిన చెక్క, ఒక చెక్క ఇంత చెక్క వేసుకోండి. నేను వక్కలు కట్ చేసిన కానీ ఒక 5 లవంగాలు వేసుకోండి. 5 మనం ఏంటంటే ఇవన్నీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇట్లా వేసుకుంటే. ఇలాచీలు 2, బిర్యానీ ఆకు పత్త, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ వేసుకోండి. కొంచెం ఒక గడ్డ వేయండి 1/2 కేజీకి. ఒక టమాటా 1/2 కేజీకి. టేస్ట్ బాగా మంచి గోలాలి, మంచి గోలితేనే పచ్చితనం మొత్తం పోవాలి ఇవన్నీ. ఇప్పుడు పుదీనా మంచిగా వేసుకోండి. పుదీనా ఒక ఇంతంత. కొత్తిమీర, ఈ ఫ్లేవర్లతో కమ్మగా వస్తాయి. కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను ఇట్లా ఫ్రెష్గా దంచి వేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు గోలాలి, మంచిగా గోలాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా, తర్వాత చూసుకుందాం మనం. కదా మంచి గోలింది చూడండి. ఇట్లా పచ్చితనం మొత్తం పోవాలి. పచ్చితనం పోయినాకనే మనం చికెన్ వేసుకుందాం. మనం రెస్టారెంట్ తిన్నా ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేస్తాం కదా, ఎందుకంటే 5 పీస్ బిర్యానీ ఎట్లా వాసన వస్తుందో అట్లా. ఇంకా రాలేదు మొత్తం అయినాక ఇంకా లెవెల్ వాసన ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక అట్లా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు అందులో పోయి ఆర్డర్ పెట్టుకుంటే తింటామన్నది ఏం లేదు. కొంచెం ఉడకని, ఇక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకని, మంచిగా ఫ్రై కాదు. ఒక కొద్దిసేపు గోలేదాకా ఇట్లా పెట్టిన ఒక 2-3 నిమిషాలు ఈ రకంగా గోలిగా. ఈ మసాలాతో దాంతో ఇట్లా పుదీనా, కొత్తిమీర, టమాటా ఇవన్నీ ఇప్పుడు గోలింది కదా. ఇప్పుడు కస్తూరి మెంతి, అన్నది టేస్ట్. ఈ మసాలా నేను చేసుకున్న మసాలా నేను రైస్కి వేస్తా అని చెప్పిన కదా, అది వేసేసిన. ఒకసారి కలుపుకుందాం. ఈ మసాలాతో టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మెంతి కూడా బాగుంటుంది. కస్తూరి మెంతి వేసుకునేది చూడండి. కొంచెము ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఫ్రెష్ వేసుకుంటే ఒక 2 టీ స్పూన్లు వేసిన. కొద్దిసేపు మసాలాతోటి పెరుగుతోటి ఉడకండి. సన్న మంట పెడతా, ఎక్కువ మంట కాదు. ఇప్పుడు వాటర్ ఏమి ఎక్కువ వెళ్తలేవు కదా, వాటర్ నిండిపోయినాయి కదా. సన్న మంట మూత పెడుతున్నా. లెవెల్లో కొడుతుంది, ఒక ఫ్లేవర్ అయితే లెవెల్లో కొడుతుంది. ఇట్లా మంచి గోధుమ కూడా ఎంత కమ్మగా వాసన వస్తుంది.
బాగుంటుంది. ఇల్లంతా గుమాయిస్తుంది. గుమాయిస్తుంది. వాటర్ వద్దాం. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోస్తా. 4 గ్లాసులు పోసేది కానీ నేను బియ్యం అర్ధగంట సేపు నానబెట్టుకున్నా. ఇలా చికెన్లో వాటర్ ఉడక కొద్దిగా ఉన్నది. ఎందుకంటే అది ఇది కలిపి ఇక మనం వెనక సిరివిచ్చేది. మళ్ళీ తక్కువ ఉంటే కూడా మనం నీళ్ళు కొద్దిగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే 3 పోస్తున్నా. మనకు పొడి పొడికి వేస్తేనే మంచిగా ఉంటుంది. ఎక్కువ మెత్తగా కావద్దు. ఎట్లా తీసుకున్నామో బియ్యం అట్లా పోయండి. 3 గ్లాసులు పోస్తున్నా. బాస్మతి రైస్. ఇప్పుడు చెక్ చేసుకోరు ఉప్పు అన్నది. ఇట్లా మనం ఉప్పు అన్నది చూసుకోవాలి. ఎక్కువనే మంట పెట్టుర్రి. ఇప్పుడు ఎట్లుందని చూసుకోండి. సముద్రం నీళ్ళలాగా ఉన్నదా, కొంచెం పడుతుంది ఉప్పు. నాకైతే వేసుకుంటా. 1 టీ స్పూన్ వేసిన, ఇంకొక కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్. ఇప్పుడు రైస్కు చేసేది ఇది. మనము చికెన్ ఎట్లా తీస్తా లాస్ట్కు చూడు మీరు. ఇంత పడుతుంది. 1/2 టీ స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. మనకు ఈ మసాలా తుక్కపిక్క దుంకాలి. వాటర్ దుంకినాకనే మనం ఎట్లా చేసుకుందాం అన్నది. ఇది ప్రాసెస్ లాస్ట్కు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మధ్యలో మీరు ఆఫ్ చేస్తే కింద మీద అయితే చికెన్ ఏం చేస్తావు, ఇది మరి రైస్ అంటున్నావు. నేను ఎట్లా చేస్తానో చూడు, లాస్ట్కు చూడు. సరేనా, చూద్దామా. ఎట్లా ఉడుకుతుంది చూడు. ఇట్లా మసాలానట్టు ఉడికితేనే బాగుంటుంది. కొంచెము ముక్కు ఉడికిందా ఉడకలేదని చూసుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఉడికింది చూడు. ఇట్లా ఉడికితే మనకు పర్ఫెక్ట్ ఉడికింది మంచిగా. నేను ఉడకాలి. మనము మళ్ళీ తర్వాత ఎట్లా చేస్తామన్నది చూడుర్రి మీరు. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ రాకుండా కొంచెం దిగండి. మిరపకాయలు ఇవన్నీ ఇలా వేసేయండి. ముక్కలు తీసుకోండి. అందులోనే వేస్తాం కానీ ఇలా రైస్లు ఉంటే రైస్లకు గుడక బాగుంటుంది. ముక్కలు తీయండి. రైస్ వేసుకునే చూడండి. ఈ పీసెస్ నేను ఏ టైంలో అయితే వేస్తానో చూడండి. అది రైస్ వేస్తున్నా చూడండి. దీంట్లో మనం చికెన్ ఫ్లేవర్ అన్నది పట్టుకుంటుంది, బాగుంటుంది. ఇంటది వేసిస్తా. ఇట్లా ఉడకాలి. ఇక ఉడకని రైస్ మంచిగా ఉడకాలి. ఉడికినాకనే ఎట్లా చేస్తానో చూడు. ఇప్పుడు ఆయిల్ మనము చికెన్కు ఎట్లా 5 పీస్ అన్నది ఎట్లా చేసుకుంటాం అన్నది కొంచెం పడుతుంది ఆయిల్. దీంతో 3 పోస్తున్నా. ఇది చిన్నగానే ఉంటుంది ఎందుకంటే ఇలా ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి 3 పోసిన. మీరు పెద్ద గుంట లెక్క ఉంటుంది అనుకో, ఒకటే వేసుకున్నాను నడుతుంది. అది విషయం. ఇప్పుడు ఆనియన్ వేసిన చూడండి. ఇది ఉడక చెప్పాలనుకుంటాను నేను. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసేసుకోరు. 1 టీ స్పూన్ నిండా. ఆ స్పూను నాన్ స్టిక్లో పెడితే ఖరాబ్ అవుతుందని ఆ స్పూన్ తీసేసిన. ఇన్ని స్పూన్లు పెట్టినామని అనుకోకుండా ఇక పొరపాటుగా పెట్టినా ఇది తీసేస్తుంది. ఇది ఏంటంటే ఆ గిన్నె ఖరాబ్ అవుతుంది. ఎవరైనా కానీ వాడేటప్పుడు నాన్ స్టిక్లా ఇట్లాంటిదే వాడుంటుంది. ఇది మంచిదే, క్వాలిటీదే. లబ్బర్ది అంటే లబ్బర్ది కాదు, ఇది క్వాలిటీ లబ్బరు. ఇప్పుడు పసుపు నాన్ స్టిక్ వాడే అది స్పూను 1 టీ స్పూన్ వేసుకోండి. పసుపు అయితే ఎక్కువనే వాడతా కదా నేను. చికెన్ తోటి గోలుతుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం సన్న మంట మీద. కొద్దిసేపు గోలాలి, మూత పెట్టు. ఇక్కడ రైస్ అవుతుంది చూడండి.
రైస్ అవుతుంది. ఇట్లా ఫ్రై చేస్తున్నా. పై పీస్ బిర్యానీ అయితే ఇది రైస్ అవుతుంది. ఇది ఫ్లేవరు లెవెల్ ఉంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇక కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనకు పలక కనిపిస్తుంది అనుకో, వాటర్ కొద్దిగా చల్లుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్ అవుతుంది. కొన్ని రైస్ చేంజ్ ఉంటాయి కదా, అది విషయం. ఇగో నేను సన్న మంట పెట్టినా, ఉమ్మగిలేసిన. ఇది చూద్దాం. సన్న మంట మీదనే గొలుచుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టిన, కొద్దిగా మీడియం మీద పెట్టిన. ఇప్పుడు మనం ఏమేమి వేసుకుంటాం అన్నది చూద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. ఉప్పు మనం తినడానికి వెళ్ళి అన్నంకి అయితే కరెక్ట్ వేసేసిన. 1 టీ స్పూన్ వేస్తున్నా, తక్కువ ఉంటే చూసుకుందాం. కస్తూరి మెంతి మళ్ళీ వేస్తున్నా. రైస్ కూడా వేసిన, ఒకసారి కలుపుకుందాం. ఉంటుంది మనకు. ఇప్పుడు కారము 1/2 కేజీకి ఎంత వేస్తా అంటే, ఇది బాగా ఉప్పు ఉన్న కారం కాదు, ఇది మనకు సప్పటి కారమే. 3 టీ స్పూన్లు వేస్తున్నా 1/2 కేజీకి. ఎక్కువ స్పైసీ తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ ఉంటే 2 వేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ నీకు ఎంత మేము అండుకుంటాం కానీ సూప్ ఇవ్వాలని. ఎందుకంటే మీకు మనల్ని ఉంటే మీరు చేసేసుకుంటే ఇక బాధ ఉండదు. సన్నం మంట మీద చూద్దామా. మాడనియద్దు, మాడితే టేస్ట్ పోతుంది. మాడనియద్దు. నేనైతే ఇప్పుడు మసాలా మనం చేసుకున్నాం కదా, రైస్కు వేరే తీసిన, నేను చికెన్కు వేరే చేసిన స్టార్టింగ్లో. మీరు మొత్తం మసాలా చూసుకొని ఈ మసాలాని దీనికి వల్లే ఉంటుంది టేస్ట్. ఇక టేస్ట్ ఇక ఆ రేంజ్లో అయిపోతుంది. కలుపుదాం. వేసిన కదా మసాలా, వేసిన కదా, ఇప్పుడు కలుపుకుందాం. దీనికి 5 పీస్ బిర్యానీకి ఇది మసాలా. అయ్యో అట్లా అవుతలేదు, ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా కమ్మ ఉంటుంది. పీసెస్ కూడా వండబడి ఉంటుంది టేస్ట్. రెడీ. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చల్లుకుందాం. కొద్దిగా ఉంచుకొని ఇట్లా కొత్తిమీర, పుదీనా అన్నిటితోటి రెడీ. ఇక టేస్ట్కి దగ్గర మనం దగ్గర రైస్. ఇక్కడ రైస్ అవుతుంది చూడండి ఎంత బాగా. ఇంకా కొంచెం ఉమ్మగినాలి. కొద్దిగా నీరు ఉంది కదా, కొద్దిగా నీరు వెళ్ళిపోవాలి. ఒక 2 నిమిషాలు అంతే. సన్న మంట మీద 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటారు. 2 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను ఎట్లా అయిందని. ఇది బంద్ చేసుకుంటున్నాను ఈ రకంగానే. ఇక అమ్మగా ఉంటుంది. ఇక ఇది 5 పీస్ బిర్యానీ అంటే ఇక ఈ పీసు పెట్టుకొని తింటే అంత వదలకుంటుంటుంది. ఇక ఈ రకంగా రైస్ చూస్తామా, అట్లా అయింది. నేను వాటర్ అయితే కరెక్ట్ చెప్పిన కొలతలు. ఇట్లా పొడిగా ఎంత బాగా వచ్చింది. ఇట్లా మెత్తగా మంచిగా ఉడికింది. అన్నం ఉడికిందా ఉడకలేదని చూసుకోవాలి ఎప్పుడైనా. ఇట్లా మంచిగా ఉడికింది. ఇంకా టేస్ట్ అయితే ఓ లెవెల్ వాసన వస్తుంది. ఇప్పుడు నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యితోటే ఇది 5 పీస్ బిర్యానీ. ఏదానికైనా బిర్యానీకి నెయ్యి కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం ఇలా వేసేసుకోండి. టేస్ట్ అన్నది. ఇక స్టవ్ బంద్ చేసిన చూడండి. స్టవ్ బంద్ చేసిన రెడీ. రైస్ రెడీ. 5 పీస్ బిర్యానీ, ఇది 5 పీస్ చికెన్ రెడీ. ఇట్లా 2 రెడీ అయినాక మీకు చూపిస్తున్నా ఎట్లా చూడండి. ఇవి పెట్టుకొని తింటే ఒక పీస్ పెట్టుకొని ఎంత నాన్న తినచ్చు, బాగుంటుంది. సరే ఇప్పుడు
అంటే నేను పెడుతున్నా చూడండి. ఇట్లా పైన పైన ఇట్లా పీసెస్ పెట్టి ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకొస్తాం. ఇట్లా పెడతాం. ఇట్లా పెట్టి మనకు బౌల్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకొస్తారు. మనకు ఈ పైకి ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళు పెట్టుకొచ్చింది నేను చూపిస్తాను. ఉంటుంది కాబట్టి అట్లనే సర్వింగ్ చేస్తున్నా, ఆ రకంగా చేస్తున్నా. కాలుతుంది స్పూన్ తోట అంట ఇంకొంచెం మాట. వాళ్ళు ఎట్లా సర్వింగ్ చేస్తారు అన్నది మీకు చూపిస్తున్నా. ఎందుకంటే అమ్మ అక్కడ లెక్క రావాలి, అట్లనే కావాలి అని కొన్ని కోరికలు ఉంటాయి, అట్లా చిన్న చిన్నవి ఇవి ఉంటాయి కాబట్టి అట్లా ఆ రకంగా చేసుకుంటాం. మనం మన ఇంటికాడ సర్వింగ్ చేసుకున్నట్టు కూడా ఇది నెయ్యి చేతి ఉన్నది కదా జారుతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నా కదా, నేను చేతి తోడుచుకుంటున్నా. ఇట్లా సర్వింగ్ చేసుకుంటే మనం ఎట్లా చేస్తారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకొస్తారు. చూపించిన కదా పైపీస్ బిర్యానీ ఎట్లా తీసుకొస్తారు, మనం ఎట్లా తింటాం అన్నది మీకు చూపిస్తున్నా కదా. కొన్ని ఇవన్నీ ఆనియన్ ఇవన్నీ పెట్టుకుందాం. ఇట్లా ఆనియన్ పెట్టుకోండి. రైతా మనకు రైత ఇస్తారు కదా, ఈ విషయం రైతా. రైతా రెడీ. తేజ తీన్సు పెట్టరా, అలా తీన్సు పెట్టు. ఎందుకంటే నేను తింటా కానీ నేను చేసి నేను తింటే మంచిగా అందరి తేజని తినమంట. ఎందుకంటే మమ్మీ నువ్వు తినంటది కానీ అవి ఒక బిడ్డ తింటే, మన ఇంట్లో బిడ్డలు తింటే మనకు తిన్నట్టు అవుతుంది. తింటాము, ఎవ్వరు కరెక్ట్గా తింటాం. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపిది. 5 పీస్ బిర్యానీ అంటే చికెన్ది ఆ రకంగా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మగా తినండి, మంచిగా ఉంటుంది. ఇట్లా కమ్మగా అంటే కమ్మ ఉంటుంది. సరే, 5 పీస్ బిర్యానీ నాకు మస్తు ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళందరూ కామెంట్ పెట్టేసేయర్రి. ఈ పీసులే అసలు ఎంత మంచిగా ఇట్లా మంచిగా పట్టుకుంది చూడుర్రి, జ్యూసీగా ఇట్లా బోన్ ఉన్నట్టుంది. ఇది బోనే ఇష్టం కదా, ఇంత బాగా చేసినావు మమ్మీ, సూపరే. ఇష్టం కదా ఎప్పుడెప్పుడు. రైస్ ఫ్లేవర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో, అట్లా వేసేస్తుంది. ఎందుకు మనకు చేయొచ్చు, నాకెందుకు దిరిపోయింది. టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఉంది. అసలు ఇప్పుడు ఒకటే పీస్ తోటి మస్తు అన్నం తినచ్చు, అంత బాగుంది. సూపర్, మస్తు అంటే మస్తు ఉంది. మస్తు చేసిన మమ్మీ, బాగుంటుంది. అది దిరిపోయింది టేస్ట్. ఇట్లా పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని అంటే అమృతం, అద్భుత. సూపర్ చేసిన మమ్మీ, వస్తుంది. మీరు వాళ్ళు ఉడక చేసుకొని తింటే కామెంటు లైకులు ఇయ్యనైతే ఇయ్యండి. మీరు ఎట్లా చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, నేను కొలతలతో కరెక్ట్ చెప్పిన. రైతా ఆనియన్ పెట్టుకొని అసలు సూపర్ ఉంది. పీసే ఎంత కమ్మ ఉందో, ఇట్లా జ్యూసీ ఉంది, బాగుంటుంది. నేను చేసే ప్రాసెస్ కూడా మీరు చూపించిన మంచిగా. ఆహా, ఓహో, ఏమన్నా టేస్ట్ సూపర్, అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా వేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకునేది అస్సలు మర్చిపోకుర్రి. సబ్స్క్రైబ్ చేసేసుకోరి వెంటనే. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. సరే, ఉంటాం మరి.